హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్. సునీత ఎట్టకేళ్లకు కలుసుకున్నాం అని అర్జున్ కాఫీ షాప్ టేబుల్ వద్ద కూర్చుంటూ ముసుగులో చిరునవ్వు చూపించాడు. ఆమె ఎదురుగా కూర్చొని ఉంది. 7 ఏళ్ల గ్యాప్ తర్వాత అదే ఫేస్, అదే చలాకీ తనపు మాటలు. కానీ ఇద్దరి మధ్య ఒక కొత్త స్వరం ఉంది, నెమ్మదైన ఆత్మీయత. నీ నవ్వు ఇప్పటికీ అంతే రిఫ్రెషింగ్ అర్జున్ అంటూ సునీత కాఫీ మజ్జిగ మధ్య గుంపులా మాట్లాడుతోంది. నువ్వు మాత్రం చాలా మారిపోయావు మిగతా వాళ్ళలా గడ్డంతో. అర్జున్ కొంచెం నవ్వేశాడు. చాలా విషయాలు జరిగాయి సునీత. నువ్వు ఎప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డావు? ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం 2 నెలల టెంపరరీ బేస్. అయితే బాగుందే, మళ్ళీ కలుసుకోవచ్చని అనుకున్నా అన్న ఆమె బ్లాక్ కాఫీలో కప్పు కలుపుతూ. కాసేపటికి సునీత ప్రశ్నించింది. ఒక విషయం అడగొచ్చా? నవ్యతో నీ రిలేషన్ ఇంకా ఉందా? అర్జున్ ముఖం సీరియస్ అయింది. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఉండదనిపిస్తే మళ్ళీ గుర్తొస్తుంది, ఉంది అనుకుంటే దూరంగా మారిపోతుంది. బ్రేకప్. అర్జున్ మౌనంగా తల ఆడించాడు. సునీత చేతిని అతని మీద వేసింది. నువ్వు డిజర్వ్ చేసేది ఎవరో నీ చేతిని పట్టుకొని వెళ్ళిపోవడం కాదు, నీకు అర్థమయ్యే ప్రేమ. సమ్వన్ హూ స్టేస్. అర్జున్ చూపుల్లో నీరు మెరిసింది. కానీ నువ్వే సవాలుగా. నవ్య నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఆమె పేరు లేకపోయినా ఆవిడ తలుపులు నాలో నిండిపోయింది. అయితే సునీత మాటలు లోతుగా తాకాయి. ఆమెలో మాట్లాడుతున్నది ఓ ఫ్రెండ్ మాత్రమేనా, లేదా అర్జున్లోని శూన్యాన్ని అర్థం చేసుకున్న ఓ మనిషా? రాత్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక హేమంత్తో ఫోన్లో మాట్లాడుతోంది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీలాగే ఉండాలని చాలా కాలంగా అనుకుంటున్నా. అంతలో తలుచుకుంది. అర్జున్ కూడా అప్పట్లో ఇదే అన్నాడు. వెంటనే మైండ్ నుంచి మది వెళ్ళిపోలేదు. అర్జున్ ఇప్పుడు ఎవరితో ఉన్నాడా అనే ప్రశ్న వెన్నుపోటు వేసినట్టు తాకింది. పాత జ్ఞాపకాల్లో నువ్వు, కొత్త పరిచయంలో తడిసిన మనసు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ అర్జున్, సునీత ఒకసారి కలిసి వాకింగ్కు బయలుదేరారు. కానీ సునీత కళ్ళల్లో దాచిన ప్రశ్నలు తేలిపోతున్నాయి. అర్జున్కి ఆమె మాటల్లో ఓ అంతర్మథనం వినిపిస్తోంది. అర్జున్, నీ జీవితంలో నేను ఓ మిత్రిగా మాత్రమే ఉంటానా అన్న ఆమె ప్రశ్నకు అతను కొంత కంగారుగా నవ్వేశాడు. ఇప్పుడు నీతో మాట్లాడటం చాలా హాయిగా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే చాలా కాలంగా ఇలా నేనంటూ నవ్వలేదు. నీవు నవ్వితే బాగుంటావు అర్జున్, కానీ అంతా లోపలే మిగిలిపోకూడదు. ఎప్పుడైనా మళ్ళీ ప్రేమించగలవా? అర్జున్ క్షణం ఆగిపోయాడు. తన గతాన్ని తడిమినట్టు నవ్యతో ఉన్న అనుభవాలన్నీ మెదళ్లలో మెరుస్తున్నాయి. ఆమె చిరునవ్వు, వాళ్ళ మధ్య మొదటి గొడవ, చివరి రాత్రి మౌనం. మళ్ళీ ప్రేమించగలనేమో నాకు తెలియదు సునీత. కానీ ఇప్పుడు నీతో ఉన్న ప్రశాంతతను నేను అస్సలు తక్కువగా చూడలేను. అతని మాటలు వినగానే సునీత కళ్ళల్లో చిన్న ఆశరేఖ మెరిసింది. అంతే సమయంలో నవ్య హేమంత్తో కలిసినప్పటికీ ఆ ఇంటి ఖాళీ గదిలో అర్జున్ జ్ఞాపకాలే మెదులుతున్నాయి. హేమంత్ సౌకర్యంగా ఉన్నప్పటికీ అతని మాటల్లో సౌందర్యం ఉంది, కానీ మనసు లేదనిపిస్తోంది. ఆమె మొబైల్ తీసుకుని ఓ ఫోటో ఫోల్డర్ ఓపెన్ చేసింది. మీ అండ్ అర్జున్ 3 years. పాత పిక్స్, గోవా ట్రిప్, ఆమె బర్త్డే, ఆయన చేతిలో ఇచ్చిన మొదటి బహుమతి. ఆమె చేతులు కంపించాయి. ఓ మెసేజ్ టైప్ చేయబోయి ఆపేసింది. ఇది ఓ కొత్త ఆరంభమా, లేక గడిచిన ప్రేమకి స్వేచ్ఛ అవ్వడం మాత్రమేనా? నేను అతని హృదయంలో ఓ బలం అవ్వాలనుకుంటున్న తాత్కాలిక మార్గం కాదు. తనలాంటి మనిషిని మళ్ళీ ఎప్పుడైనా ప్రేమించగలనా, లేక అర్జున్నే మళ్ళీ ప్రేమించాలా? విరిగిన గుండె నుంచి కొత్త బంధాన్ని వేదిక సిద్ధమవుతోందా? శనివారం ఉదయం 11 గంటలు. అర్జున్ అండ్ సునీత బంజారా హిల్స్లోని అర్బన్ క్రాఫ్ట్ మాల్లో షాపింగ్కు వచ్చారు. అర్జున్కు సునీత దగ్గర ఓ చిన్న సర్ప్రైజ్ ఉంది. ఓ చిన్ని డిన్నర్ ప్లేట్ ముక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా దాన్ని మరలా ఫిక్స్ చేస్తే దాని మీద ఉన్న ముడతలు చూసి కథలే చెబుతాయి. అర్జున్, నీ కథల్లో నువ్వు కొత్తగా నవ్వాలి అంటూ అతనికి ఓ డైరీ గిఫ్ట్ ఇచ్చింది. అర్జున్ ఆశ్చర్యంగా, ఇంకా ఎవ్వరూ నా ఆత్మవిశ్వాసాన్ని ఇలా తాకలేదు సునీత అని అన్నాడు. అది ఒక స్పెషల్ క్షణం.
అయితే సమయంలో అదే మాల్లో అదే ఫ్లోర్లో నవ్య హేమంత్తో బ్రాండెడ్ డ్రెస్ స్టోర్కు వచ్చింది. హేమంత్ ఎప్పటిలాగే చలాకీగా స్టైలిష్గా మాట్లాడుతున్నాడు. కానీ నవ్య మొహం ఓ చిన్న వెనుకటిగా ఉంది. ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. హేమంత్ తన గురించి పట్టించుకుంటాడు, కానీ తనలోకి రాడు. అర్జున్ మాత్రం అతని మౌనమే అర్థమయ్యేది, కన్నుల్లో మాటలు వినిపించేవి. 12-10 గంటలకు ఫుడ్ కోర్ట్ దగ్గర నవ్య హేమంత్ వేయించిన బర్గర్ తీసుకుని ముందుకు నడుస్తోంది. వెనుక నుంచి ఓ పిలువు. అర్జున్, నీకు తగిన రింగ్ ఇదేనా? సునీత తలవంపుగా మాట్లాడుతోంది. నవ్య ఒక్క క్షణం స్తంభించి చూసింది. అర్జున్ సునీతతో కలిసి ఉన్నాడు. నవ్వుతూ అతని చేతిలో ఒక చిన్న గిఫ్ట్. అర్జున్ కూడా చూశాడు. ఆ చూపు 1 అడుగులో 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఓ షాక్, ఓ గిలిగింపు, ఒప్పుకోలేని క్షణం. సునీత తల తిప్పి నవ్యని చూసింది. అర్థమైంది, ఇదే అమ్మాయి. నవ్య తన చిరునవ్వు విరగపోయినా మనసు లోపల ఏదో గిటారు తూనీగా తెగిపోయినట్టు అనిపించింది. అర్జున్ నడవడానికి ముందడుగు వేయలేకపోయాడు. అతని చూపుల్లో నీకు సంతోషమే కావాలి అనే బాధ ఉంది. నవ్య హేమంత్ వైపు తిరిగి లెట్స్ గో అన్నట్లు అన్నది. కానీ గళం పాడైపోయినట్టు అర్జున్ సునీత చేతిని పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఇప్పటికీ తన గుండె మరో చేతిని గుర్తు చేసుకుంటోంది. ప్రశ్నించిన మౌనం, సమాధానాలే లేని ఎదురుకాలయ్యే క్షణం. అర్జున్ అపార్ట్మెంట్. ఆ రాత్రి 8:15 వెండితెర పైన సినిమాలు చూసిన జీవితంలో ఎప్పుడూ ఊహించని ట్విస్ట్ ఎక్కడో మిడిల్ సీన్లో వస్తుంది. అర్జున్ ఆ రోజు ఫుడ్ కోర్ట్లో జరిగిన సంఘటనను పదే పదే తిరగేస్తూ పైన ఫ్యాన్ చప్పుడు మధ్య ఒంటరిగా పడుకొని ఉన్నాడు. ఆమె మళ్ళీ కనిపించిన క్షణం, గుండెల్లో మళ్ళీ తొలిసారి ప్రేమించిన వేళలే గుర్తొచ్చాయి. ఆమె కన్నుల్లో అతనిని గుర్తుపట్టే మెరుపు ఉంది. కానీ ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. తన హృదయంలో కలవలేని దూరం మళ్ళీ పెరిగింది. నవ్య నన్ను చూసింది, కానీ మాట్లాడలేదు. ఆమె పక్కన ఉన్నవాడిని చూసి ఎలా ఉంది? సునీత పర్సనల్ డైరీలో రాసిన వాక్యం. నాకు అర్జున్ దగ్గర ఓ చోటు కావాలి. కానీ ఆ చోటు ఎవరైనా వదిలిన చోటైతే కాదు. అతనికి నా ప్రేమ నీవు అన్నట్టు ఉండాలి, మరొకరి గుర్తు కాదు. ఆమె మౌనంగా అర్జున్కి మెసేజ్ రాయడానికి ప్రయత్నించింది. కెన్ వీ టాక్ అని టైప్ చేసి సీన్ యూ టుడే ఫెల్ట్ సంథింగ్ అని రాయబోయి తొలగించింది. నవ్య అదే రాత్రి హేమంత్ ఇంట్లో డిన్నర్ టేబుల్ వద్ద. హేమంత్ ఏదో కొత్త స్టార్టప్ గురించి ఉత్సాహంగా చెబుతున్నాడు. నవ్య మాత్రం ఒక పదాన్ని కూడా ఆసక్తిగా వినలేదు. ఆమె మైండ్ అర్జున్ ఎందుకు నవ్వుతున్నాడు? అతనికి నిజంగా కొత్త బంధమేనా? లేక అతను ఇంకా నన్నే మర్చిపోలేదా? ఆమె ఫోన్ తీసుకొని అతని నెంబర్ తెరిచి చూసింది. కలవాలని ఉంది, కనీసం ఒకసారి మాట్లాడాలని ఉంది. కానీ చేయి మొబైల్కి వెళ్ళలేదు. అర్జున్ మెసేజ్ టైప్ చేశాడు. నిన్ను చూసిన క్షణం నా లోపల మళ్ళీ తడిసినట్టుంది. నీకు సంతోషమే కావాలి అన్న మాట ఇప్పటికీ అదే నిజం. కానీ ఒకసారి మాట్లాడమంటూ అనిపిస్తోంది. కానీ డ్రాఫ్ట్ నాట్ సెండ్ అని నిలిపివేశాడు. ముగ్గురు భిన్నమైన చోట్ల ఒకే మౌనం, ఒకే ప్రశ్న. మళ్ళీ మాట్లాడాలా? దూరం సరైందా? ఒకసారి వదిలితే ప్రేమ తిరిగి వస్తుందా? ఆదివారం ఉదయం 9:03 అర్జున్ బెడ్ మీద కాఫీతో, కానీ మనసు వేరే చోట. గత రాత్రి డ్రాఫ్ట్స్లో నిలిచిపోయిన మెసేజ్ మీద చూపు నలుగుతోంది. నిన్ను చూసిన క్షణం నా లోపల మళ్ళీ తడిసినట్టుంది. నీకు సంతోషమే కావాలి అన్న నా మాట ఇప్పటికీ అదే నిజం. కానీ ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది. అతను వెనక్కి తిప్పకుండా సెండ్ చేశాడు. అయితే టిక్ టిక్ డెలివర్డ్ సీన్, కానీ నో రిప్లై. నవ్య అదే సమయంలో లోపల తడిసిన శబ్దంలా ఆమె మొబైల్లో అర్జున్ మెసేజ్ చూసి గుండె ఏదో తడిగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. తన మనసు రిప్లై చేయి అంటుంది, కానీ గర్వం వద్దంటోంది. ఇంకా ఎందుకు? తన రూంలో గోడకు ఆనుకొని కూర్చున్న నవ్య ఆమె లోపలే ఒక తాస్తారం మాట మోగింది. అతడు తప్పు చేసినా మరిచిపోలేని వాడుగా మిగిలాడు. ఆమె టైప్ చేస్తుంది. నీకు చెప్పదలచిన మాటలు చాలా ఉన్నాయి, కానీ ఆలస్యం అయిపోయిందేమో అనిపిస్తుంది. పంపించకుండా ఆపేసింది. అందుకే అర్జున్ మెసేజ్కి ఒక్కసారి మౌనం తప్ప మిగలలేదు.
అర్జున్ ఫోన్ చూసి అతను నవ్వాడు. కానీ ఆ నవ్వు లోపల చాలా తడిపోయినది. సారీ నవ్య, నీ మౌనం జవాబు కాదు. కానీ నేను నా గుండె ఖాళీ చేసుకున్నా. మధ్యలో సునీత అర్జున్ స్వభావం మారుతుందని గ్రహిస్తుంది. ఆమె గమనిస్తోంది. అతను రోజు రోజుకి నవ్య జ్ఞాపకాల నుంచి బయటికి వస్తున్నట్టు అనిపించినా అతని మౌనపు మూల మాత్రం నవ్య దగ్గరే ఉన్నట్టు. ఆమె తన డైరీలో రాసుకుంటుంది. నేను ఒక దిశ అవ్వాలనుకుంటున్నా, దారిగా కాదు. అతని జీవితం నన్ను ఎంచుకుంటే అది నిండుగా ఉండాలి, తప్పించి మిగిలిన ముక్కలతో కాదు. నవ్య మెసేజ్ పంపలేదు. అర్జున్ ఇక ఆ తలుపు మళ్ళీ తట్టలేడు. సునీత ఎదురుచూపుల్లో 3 గుండెల మధ్య ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న ఆశ. గుండెలో దాగిన తడబేసి జ్ఞాపకాలు, కొత్త ఆశల తలుపులు. అర్జున్, నవ్య, సునీత మధ్య పరిణామాలు చూద్దాం రేపటి ఎపిసోడ్లో. మీ సహనానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.